చికెన్ దొన్నె బిర్యానీ మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఏలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ సామాన్ ఉంటుంది కదా, అది వేసి వేయించుకొని అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ సామాన్ అని వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. జస్ట్ ఉప్పు, కారం మాత్రమే వేసాను, అందులో ఇంకేమీ వేయలేదు. సో అవి వేసి వేయించుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ పేస్ట్ వేసాను కదా, అదేంటంటే పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసేసుకొని అందులోనే ఒక గ్లాస్ కొబ్బరిపాలు కూడా వేసాను. ఇందాక మనం ఆనియన్ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేసి 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసి దగ్గరికి ఉడికించుకున్న తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దొన్నె బిర్యానీ రెడీ.